నమస్కారం. భారత్ టుడే సమర్పిస్తున్న చక్రకేళి కార్యక్రమానికి స్వాగతం. మరి రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆకెళ్ల విభీషణ శర్మ గారు ఉన్నారు, మన సందేహాలన్నింటినీ నివృత్తి చేయడానికి. మరి చక్రకేళిని అందేసుకుందామా? విభీషణ శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం. మరి ఈరోజు ముందుగా మీరు ఏ శ్లోకంతో మొదలు పెట్టబోతున్నారు? అక్షయానంద సంధాయకంగా సాగుతున్నటువంటి మన చక్రకేళి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా నా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నవమందారాలు. అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే సురతరువర శాఖ లేఖినీ పత్రముర్వీ లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానాం ఈశపారం నయాతి. స్వామి పరమేశ్వర, ఆ హిమవన్ నగంపై పరమ దక్షిణామూర్తి స్వరూపంతో నీవు కూర్చుని ఉన్నావు. నీ యొక్క దివ్య గుణాలను నేను ఏమి కీర్తించగలను? అసలు అసితగిరిని అంటే కాటుక కొండను పట్టుకెళ్ళి అగాధమైనటువంటి జలరాశి అయినటువంటి సముద్రంలో బాగా కలిపేసి మంచి కల్పవృక్షాన్ని స్వర్గలోకంలోంచి ఛేదించి దాన్ని ఒక లేఖినిగా తీసుకుని ఈ భూమిని విశాలమైనటువంటి భూమినే ఒక పత్రముగా చేసుకుని సాక్షాత్తు చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవి అన్ని కాలాల్లో అలా లిఖిస్తూ ఉన్న తదపి తవ గుణానాం ఈశా పారం నయాతి. ఓ మహానుభావ ఈశ్వర, నీ గుణాలను ఆవిడ రాస్తూ ఉంటే కూడా ఎప్పటికీ అవి పరిపూర్ణంగా రాయటం అనేటువంటిది సాధ్యం కాదు. ఎంత గొప్ప మనోజ్ఞమైనటువంటి భావన చూడండి. కవితాపరంగా ఇది గొప్పది, భగవంతుని యొక్క గుణచింతన పరంగానూ ఇది గొప్పది. ఎందుకంటే అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే సురతరవర శాఖ లేఖినీ పత్రముర్వీ లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానాం ఈశా పారం నయాతి. ఓ పరమేశ్వర, సాక్షాత్తు చదువుల తల్లి పృథివీ, అతి విశాలమైనటువంటిది పృథివీ. అందుకే ఏమంటారు భూమి విశాలమైంది అని. అటువంటి భూమి అనేటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి స్థలం పైన కల్పవృక్షం తీసుకుని అలా రాస్తూ ఉంటే కూడా ఎప్పటికీ ఎన్ని కాలాల్లోనూ నీ గుణాలను రాయటం అనేటువంటి కార్యం పూర్తి కాదు అని చెప్పి చెప్పడంలో భగవంతుని యొక్క గుణముల పట్ల అనన్యమైనటువంటి నిష్ఠ, వాటి యొక్క ఆనంత్యము అనేటువంటి దాన్ని తలుచుకునేటువంటి ఒక దివ్యమైనటువంటి స్థితితో ఈరోజు చక్రకేళి కార్యక్రమంలో మనం ముందుకు సాగుతాం. శర్మ గారు, మరి మన చక్రకేళి కార్యక్రమంలో మొదటి సందేహం ఏంటంటే, కొండముచ్చుల పెళ్లికి కోతులే పేరంటాళ్ళు అంటూ ఉంటారు. మరి అసలు ఇది ఎటువంటి సందర్భంలో వాడతారండి? మామూలుగా కొండముచ్చులు ఎలా ఉంటాయి? మామూలుగా ఎవరినన్నా తిట్టాలనుకో, వెధవ, నారుముచ్చు వెధవ, కొండముచ్చు వెధవ అని తిడుతూ ఉంటారు. నల్లటి ముఖాలతో ఉంటాయి. ఓహో. ఈ కోతులే పేరంటాళ్ళు అంటే పేరంటాళ్ళకి వెళ్ళేప్పుడు మొహం అంతా ఓ ఎర్రటి రాసేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు కదా, అలాగా ఈ ఎర్రటి ముఖాలతో ఉంటాయి ఈ కోతులు అనమాట. అంటే ఒక జరగనటువంటి, అంటే మనకి ఇష్టం లేనటువంటి ఒక కార్యక్రమం ఎవరన్నా జరుపుకుంటే ఆ వెళ్ళిన వాళ్ళని, ఆ కార్యక్రమం జరిపించుకున్నటువంటి వాళ్ళని ఇద్దరిని మనం అధిక్షేపణ చేయాలి అంటే ఇలాంటి మాట మాట్లాడాలి మనం. ఓహో. హిరణ్యకశిపుడు యొక్క వృత్తాంతం మనం ఈ సందర్భంలో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆయన ముల్లోకాలని తపోగర్వం చేత జయించేశాడు. ఆయన ఎలా అంటే దైత్యేయులు అనేటువంటి వనంలో చందన వృక్షంగా అభివర్ణింపబడ్డాడు ఆ చండామార్కులు ఇత్యాదుల చేత హిరణ్యకశిపుడు. అంటే పాముల చేత ఆవృతమై ఉంటుంది చందన వృక్షం ఎప్పుడు కూడా. అలాగే తపస్సు చేత గొప్ప పరిమళాలు వస్తూ ఉండేట్టుగా లోకంలో ఉండేటువంటి వాడు హిరణ్యకశిపుడు. ఆ హిరణ్యకశిపుడు గొప్ప సంస్కారం కలిగినటువంటి వాడు. తపస్సంపదే కాదు, వాడికి గొప్ప జ్ఞానం కూడా ఉన్నది. లేకపోతే తపస్సు ఎలా చేస్తాడు బ్రహ్మగారి కోసం? ఆ తపస్సు, ఆ అనుష్ఠాన బలం చేత, విద్యా బలం చేత ఆయన
చాలా గొప్పదైనటువంటి దీక్షతో ఆయన ఉండేటువంటి వాడు. అయితే ఆయన చుట్టూ కూడా కామము, క్రోధము ఇలాంటి సర్పాలు ఉన్నాయి. చల్లని చందన వృక్షానికి ఏ విధంగా అయితే సర్పాలు అలా చుట్టుకుని ఉంటాయో అలాగా ఈ హిరణ్యకశిపుడు అనేటువంటి మహా తపస్యాలకి, అనుష్ఠానపరుడికి, దీక్షా దక్షుడికి ఈ కామక్రోధాదులు అంటిపెట్టుకుని ఉన్నాయి. దాని చేత ఇతను ఏం చేశాడు, రజోగుణం చేత శుద్ధ సత్వగుణంతో తాను తపస్సు ఆచరించినటువంటి తపస్సు అంతా కూడా క్షయమైపోయేటువంటి మార్గంలో ముల్లోకాలని జయించేశాడు. జయించినటువంటి సమయంలో ఆయన గొప్ప విజయోత్సవం చేసుకున్నాడు. ఆయన ఆ విజయోత్సవానికి మరి అన్ని లోకాలు జయించాడు కాబట్టి గొప్ప గంధర్వులు వచ్చి అక్కడ పాడాలి. విద్యాధరులు, కిన్నరులు, కింపురుషులు వీళ్ళందరూ కూడా చక్కగా వచ్చి మంచి వాయిద్యాలు అన్నీ కూడా వాళ్ళు అందించాలి. నేపథ్యగానం ఉండాలి కదా మరి నృత్యం జరగాలనంటే. ఆ గంధర్వ గానాలకి, అప్సరోస్త్రుల నృత్యానికి విద్యాధరులు, కిన్నరులు, కింపురుషులు వీళ్ళంతా. కాబట్టి ఆ సందర్భంలో ఆయనకి ఒక ఆలోచన వచ్చిందట, ఎప్పుడు ఈ గంధర్వులు పాడాలా, ఈ అప్సరోస్త్రీల నృత్యం చేయాలా, ఈ యొక్క సహకార వాద్యాలంతా ఈ విద్యాధరులు, కింపురుషులే చేయాలా, ఇంక వద్దు, ఈ సంప్రదాయానికి స్వస్తి పలికేద్దాం. రే రక్తం తాగే పిశాచాలారా రండి, మీరు ఈ వాద్యాలన్నీ వాయించండి. ఇదిగో క్రూరమైనటువంటి రాక్షసులారా మీరు వచ్చి నృత్యాలు చేయండి జడలు వెరబోసుకుని. ఇది బాగుంటుంది నాకు. అయ్యో, కాబట్టి ఈ రక్తం తాగే పిశాచాలు, ఈ వికృతంగా జడలు వెరబోసుకునేటువంటి రాక్షస గణాలు, ఈ క్రూరమైనటువంటి అసుర గణాలు, అసురుడు అంటే ఉసురు ప్రాణాలు తీసేసేవాళ్ళు అసురుడు, వాళ్ళంతా వచ్చి చక్కగా వాటికి సహకార నేపథ్యం అంతా అందించాలట. ఈ ప్రాణాలు తీసేసేవాళ్ళు, రక్తాలు తాగేసేవాళ్ళు, ఈ పిశాచాలు వీళ్ళందరూ వచ్చి మరి వాద్యగోష్ఠి చేస్తూ ఉంటే ఆనందించారు. మరి ఇలాంటి సందర్భం మళ్ళా మనం లౌకికంగా చూసామనుకోండి, అది ఎంత వికృతంగా ఉందో చెప్పాలి అని అంటే మనం ఎలాంటి మాటలతో చెప్పగలం. ఇలా కొండముచ్చులు పెళ్ళికి కోతులు పేరంటాళ్ళు అన్నట్టుగా ఈ హిరణ్యకశిపుడి పట్టాభిషేకానికి దిక్కుమాలిన రక్త పిశాచాలన్నీ కూడా రిసెప్షన్ అన్నమాట. కాబట్టి ఇలాగా ఏహ్యకరమైనటువంటి దాన్ని చెప్పుకోవడానికి ఇలాంటి లౌకికంగా కనిపించేటువంటి అందవికారమైనటువంటి వాటితో మనం సమన్వయించుకోవటం. మరో సందేహానికి వెళ్ళిపోదామండి. వంగున్న వాడిదే వంకాయ, కన్నున్న వాడిదే కాకరకాయ అంటూ ఉంటారు. అసలు ఇది ఎటువంటి సందర్భంలో వాడతారు? అంతే కదండి. ఇప్పుడు పనస చెట్టు మామిడికాయలో కోయాలని అంటే పైనుంచి ఇలా తీసుకోవచ్చు మనం. వంగ చెట్లు ఎంత ఉంటాయి, వంగు చిన్న చిన్న ఉంటాయి కాబట్టి వంగును కోసేటువంటి కాయ కాబట్టి వంకాయ అని ఉంటారు. ఎందుకంటే వంకాయలు కోయాలంటే వంగును ఉండాల్సిన ఎంతటి వాడైనా సరే. పొట్టిగా ఉండేవాడు కూడా అలాగే. కాకరకాయలు ఉన్నాయి చూడండి, ఆకుపచ్చగానే ఉంటాయి. ఏదో పండిపోయి ఎర్రగా అయిపోతే తప్పించి మామూలుగా మనం కూర అవి వండుకోవాలంటే కాకరకాయలు మనం వెళ్ళి ఆకుపచ్చని చూడండి, ఆకుపచ్చని వీటిలో కలిసిపోతాయి. చిలకలు ఉంటాయి చూసారా, కోయిల్లో అవి కనిపించవు, ఆకుల మధ్యలో కలిసిపోతూ ఉంటాయి. దాని ముక్కు కనిపిస్తే కనిపించాలి అంతే తప్పించి. అలాగే ఈ కాకరకాయలు అసలు కనిపించవు, లేత ఆకుపచ్చలో ఉంటాయి. ఆకులు కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి. కాబట్టి కన్నున్న వాడిదే కాకరకాయ. జాగ్రత్తగా చూడకపోతే కాకరకాయ కోయలేడు. ఊరికెళ్ళి నుంచుని కోద్దామంటే అది అందదు వంకాయ. కాబట్టి తెలివితేటలుగా చేసేటువంటి వాళ్ళ పనుల్లో చాకచక్యాన్ని చెప్పేటువంటి సందర్భం అనమాట అది. అంటే బాగా దూరదృష్టి ఉండాలి, దానికి తగినటువంటి పరిశ్రమ ఉండాలి. ఇప్పుడు పరమశివుడు ప్రత్యక్షమయ్యి కుంభుడు అనేటువంటి వాడిని, ఒరే నాయన కాశీ రాజ్యం అంతా కూడా నువ్వు ఖాళీ చేయించేసి నేను పార్వతీదేవితో వచ్చి కాశీలో నువ్వు ఉండాలనుకుంటున్నాను అని అన్నట్టు. మరి కాశీని దివోదాస్ అనేటువంటి మహారాజు పరిపాలన చేస్తున్నాడు. ఉన్నట్టుండి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడా? ఆయనకుండేటువంటి యోగ బలం ఆయనకుంటుంది. శివుడేమో మరి ఈయనకి కుంభుడు అనేటువంటి ప్రమదగణాన్ని పిలిచి చెప్పాడు, ఈ కుంభుడు కన్నా గొప్పవాడు ఆ కాశీరాజు దివోదాసు. కాశీరాజును ఖాళీ చేయించాలి. ఎలా ఖాళీ చేయించగలడు? అందుకని చెప్పి నికుంభుడు అనే ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉన్నాడు. వాడి కల్లోకి వెళ్ళి ప్రత్యక్షమయ్యాట ఈ కుంభుడు అనేటువంటి ప్రమదగణుడు. ఈ గణాధిపతి వెళ్ళి, ఇదిగో నికుంభ, నేను పరమశివుడి యొక్క దివ్యమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడిని, నేను కూడా అలాగే ఉంటాను, శివుడిలా విభూతి అవన్నీ రాసుకుని నాకు కూడా బోళ్ళని మహిమలు ఉన్నాయి, నేను అనుగ్రహిస్తాను. నువ్వు వెంటనే ఓ మంచి గుడి కట్టించాలి. ఏదో నేను ప్రత్యక్షమయ్యానని చెప్పి నా గుడి కట్టించడం కాదు, పరమశివుడి యొక్క, పార్వతీదేవి యొక్క
గుడి కట్టించాలి, ఇది నా ఆజ్ఞ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన బ్రాహ్మడు, ఏదో 4 మంత్రాలు చెప్పి వాళ్ళని వెళ్ళి గుడి ఏదో కాలక్షేపం చేసుకుని పట్టు పోసుకుంటున్నాడు. ఆయన ఈ ఏదో పెళ్లి చేయించగలడు, ఒడుగు చేయించగలడు, కానీ గుడి కట్టించేయగలడు ఆయన. కాబట్టి వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళాట. రాజా, నాకు ఇలా కల వచ్చింది, మరి నువ్వు దివోదాస్ అంటే గొప్ప ధర్మాత్ముడిగా లోకం అంతా కీర్తిస్తున్నారు, కాబట్టి నువ్వు భగవంతుడైనటువంటి పరమశివుడికి పార్వతికి గుడి కట్టించాలి అని అన్నట్టు. అనేప్పటికీ వెంటనే ఆయన సరే దాన్నే ఉంది, కార్యాలు సఫలం సుఫలం అవుతాయని నువ్వు అంటున్నావు కదా, పరమశివుడు గుడి కట్టిద్దాం అని చెప్పి గుడి కట్టించాడు ఆయన. ఆయన బ్రాహ్మణ ప్రీతి ఉండేటువంటి వాడు, విశ్వాసం ఉండేటువంటి వాడు. గుడి కట్టించిన తర్వాత దివోదాసికి ఏ పని జరగట్లేదు. అంటే పరమశివుడు అనుగ్రహ స్వరూపుడు, ఆయన చేయాలని అనుకుంటాడు. ఆ పనులన్నీ చేయించకుండా ప్రమద గణాల చేత అడ్డు పెట్టేట్టు చూస్తున్నాడు ఎవడు, ఈ కుంభుడు. వీడు ప్రమద గణాలకి అధిపతి కదా. దాంతో కోపం వచ్చింది, ఏమిట్రా ఇది, ఈ పార్వతీ పరమేశ్వరుడు గుడి కట్టినప్పటి నుంచి ఏ పని అవ్వట్లేదని చెప్పి కోపం వచ్చి ఆ కాశీరాజు అయినటువంటి దివోదాసు సమూలంగా పడగొట్టిచ్చేసేట్టు దేవాలయాన్ని. అయ్యో, ఇలాంటి పని చేస్తావా, శివాలయాన్ని పడగొట్టేస్తావా అని చెప్పి ఆ రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా తరిగి కొట్టమని చెప్పేట ఎవరు, మన కుంభుడు ప్రమద గణాలను పంపించేశాడు. ఏదో ఒక కారణం కావాలి కదా. మొత్తం అంతా కాశీరాజ్యం అంతా ఖాళీ చేయించేసి నిర్జన ప్రదేశం చేయించేశాడు, బీభత్సం సృష్టించి. ఎందుకంటే పుణ్యమయమైనటువంటి చోట ఏదో రకంగా దాడి చేయకూడదు. ఇప్పుడు వాడు తప్పు చేశాడు, శివాలయం పడగొట్టడం అనేటువంటి మహాపాపం కదా. నీకు ఫలం ఇచ్చినా ఫలం ఇవ్వకపోయినా, ఇప్పుడు ఆ అమ్మ ఏదో పెద్దదైపోయి వంట ఉండట్లేదు, అందుకే నేను వెళ్ళి ఆ చంటి పిల్లల్ని వేసినట్టుగా ముట్టికే ఇచ్చా తల్లిని, కళ్ళుపో. కాబట్టి ఆ శివాలయం ఎంతది, అలాంటి శివాలయాన్ని పాడుపెట్టడమే తప్పు. అలాంటి శివాలయాన్ని సమూలంగా ఛేదం చేసి గొప్ప పాపం చేశాడు కదా దివోదాసు. కాబట్టి వాడిని తరిగి కొట్టాడు. మొత్తం ప్రమద గణాలను పంపించి రాజ్యం అంతా కూడా వీరవిహారం చేయించాడు. మొత్తం అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు శివుడు రావడానికి అనుగుణంగా పచ్చది వార్చి పరిచాడు శివుడికి. ఆ తర్వాత శివుడు వచ్చి గొప్ప మహాక్షేత్రంగా మహాశ్మశానంగా చేసేసాడు ఆ క్షేత్రాన్ని అంతా కూడా. అప్పటి నుంచి శివుడి యొక్క పుట్టిల్లు అయిపోయింది, పార్వతికి మెట్టినిల్లు అయిపోయింది కాశీరాజ్యం. కాబట్టి వంగున్నవాడిదే వంకాయ, కన్నున్నవాడిదే కాకరకాయ అన్నట్టుగా ఎంత చాకచక్యం అంటే ఆ పనికి వంగాలి, వెళ్ళి అక్కడ వెళ్ళి ఎవడో నికుంభుడు అనేటువంటి దిక్కుమాలిన బ్రాహ్మడు కల్లోకి వెళ్ళి కనిపించాలి. మళ్ళీ కన్నున్నవాడిదే కాకరకాయ, బాగా ఆ జరగబోయేటువంటి కార్యాన్ని ఎలా నడిపించాలో అలా నడిపించాలి. కాబట్టి ఇలాంటి కథలు ఎందుకు చెప్తారు అని అంటే పెద్దవాళ్ళు పురాణాల్లోంచి తీసి సామెతలుగా చేసి మనకి ఎందుకు చెప్పారు అని అంటే, మనం తర్వాత కాలంలో వీటిని చాలా జాగ్రత్తగా అమలు చేస్తే మన జీవితం చాలా గొప్పగా లోకంలో ప్రతిభావంతంగా విరాజిల్లుతుంది అని. ఏవో చిన్న వాక్యాలు కదా ఈ సామెతలు అని అనుకోకూడదు, మన జీవనాన్ని నడిపించేటువంటి మహాప్రస్థానాలు. కాబట్టి ఈ కథల ద్వారా లౌకిక జ్ఞానం వస్తుంది, ఆముష్మికమైనటువంటి ఫలము మనకు లభిస్తుంది. కాబట్టి మనం వంగున్నవాడిదే వంకాయ, కన్నున్నవాడిదే కాకరకాయ అని అంటే నైపుణ్యం మాత్రమే పనికిరాదు, నైపుణ్యం ఉండాలి, దానికి అనుగుణమైనటువంటి పరిశ్రమ, వంగటం నడువు వంచి పని చేయటం కావాలని చెప్పేటువంటి మంచి సామెత. అవునండి. శర్మ గారు, ఇప్పుడు మరో సందేహం అండి. ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చింది అని అంటూ ఉంటారు, మరి ఇది ఎలాంటి సందర్భంలో వాడతారు అసలు? సాధారణంగా ఒకళ్ళ యొక్క కళ్యాణం ఇంకొకళ్ళకి అది ఇబ్బందికరమైంది అని చెప్పి చెప్పడం. నిజానికి అక్కడ ఏదో కథ ఉంటుందండి. అంటే మన పెద్దవాళ్ళు జాతీయం చెప్పినా లేకపోతే సామెత చెప్పినా వెనకాల ఏదో వృత్తాంతం పెట్టుకునే చెప్పుకుంటారు. ఈ ఎంకనే దాని పెళ్ళి సుబ్బిగాడి చావుకు వచ్చింది. అయితే ఇలాంటివి మనం ఈ సామెత అనేటువంటిదో లేకపోతే జాతీయం అనేటువంటిదో మనం ఆ వృత్తాంతానికే చెప్పుకోక్కర్లేదు. అవి వినియోగించినప్పుడు ఆ సందర్భ శుద్ధిని మనం తెలుసుకోవాలి. నిమి చక్రవర్తి యొక్క వృత్తాంతాన్ని ఈ సందర్భంలో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన మహానుభావుడు, ఆ సీతాదేవి ప్రభవించినటువంటి, జనకుడు ప్రభవించినటువంటి వంశంలో గొప్ప చక్రవర్తిగా విరాజిల్లినటువంటి వాడు. వాళ్ళ యొక్క కులగురు వశిష్ఠులుగా ఉండేటువంటి వాడు. అటువంటి నిమి చక్రవర్తి ఒకసారి యజ్ఞం చేయాలి అని అనుకున్నాడు. వశిష్ఠుల వారిని ఆహ్వానించాడు.
అయితే వశిష్ఠులు వారు పురోహిత చక్రవర్తి యొక్క ఇంట్లో ఆయన ఒక గొప్ప కార్యక్రమానికి వెడుతున్నాడు. ఆయన యజ్ఞ కార్యక్రమానికి వెడుతున్నాను, అది పూర్తి చేసుకుని నీ దగ్గరికి వస్తాను అని చెప్పాడు. అప్పట్లో మనలాగే ఈ దివ్యమైనటువంటి సమాచార స్రవంతులు ఇవన్నీ లేవు కాబట్టి ఆయనకి తెలియలేదు ఈ జీవనమా మన శాశ్వతం కాదు, ఎప్పుడు ఈ కట్టి పడిపోతుందో తెలియదు. అనుకున్నటువంటి పుణ్యకార్యాన్ని సంసారంలో పడి మనం చేయకపోతే అదేదో మనసుకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆయన వచ్చాక ఆయన సంభావన ఆయనకి ఇవ్వచ్చు. గౌతమ మహర్షి చేత ఈ కార్యక్రమం పూర్తి చేయించుకుందాం అని చెప్పి వెళ్ళి గౌతమ మహర్షిని అడిగాడు. దాన్ని ఏముందయ్యా, నేను చేయిస్తాను, ఆ పాటే కార్యక్రమం యజ్ఞ కార్యక్రమం నేను చేయించలేనా? ఆయన వస్తే ఆయన పవిత్రత ఆయనది, ఆయన సంభావన పక్కన పెట్టు, నా సంభావన నాకు ఇవ్వు అని చెప్పి ఆయన వచ్చి చక్కగా దాన్ని చేయించాడు. అయితే ఆ చేయిస్తూ ఉండేటువంటి సమయంలో ఈయనకి తెలిసి ఈయన పరిగెత్తుకొచ్చాడు. నేను చేయిస్తానని చెప్పాను కదా అబ్బాయి, నేను నా మీద నమ్మకం లేదా, ఆయన దగ్గర చేరి ఇలాంటి చేయించావు. ఇలాంటి కర్మిష్టి అయినటువంటి వాడికి శరీరం ప్రధానం. నీ శరీరం ఇలాంటి కర్మ చేయడానికి అనుపయుక్తం, ఎందుకంటే పుణ్యకార్యాలు చేయడానికి ఇది పనికిరాదు. కాబట్టి నీ శరీరం పోవాలని చెప్పి, అయ్యో నీ ప్రాణం పోవాలి, నీ శరీరాన్ని విడిచిపెట్టేయాలని చెప్పి శాపం పెట్టాడు. వెంటనే పాపం గౌతమ మహర్షి ఏం చేశాడు, అయ్యా యజ్ఞం మధ్యలో ఉంది, ఇలాగా యజమాని పోకూడదు, నాకు కూడా అది అరిష్టము అని చెప్పి వెంటనే ఆ యజమాని దేహాన్ని నూనెలో ఉంచి వెంటనే ఆయన యజ్ఞాన్ని పూర్తి చేసి యజ్ఞ ఫలాన్ని స్వీకరించేటువంటి దేవతలందరినీ, అయ్యా మీరు యజ్ఞ ఫలాన్ని యజమాని చనిపోయిన తర్వాత ఇస్తే తీసుకోవడం అనేటువంటిది మైలు కాబట్టి ఆయన బతికింపజేసేయండి. వెంటనే ఆయన బతికించారు దేవతలు. ఆ యజ్ఞ ఫలాన్ని వాళ్ళు తీసుకున్నారు. అయితే వెంటనే ఆయన అన్నాడు, నేను ప్రజలకి కనిపించకుండా ఈ దేహంతో ఉండేట్టుగా చేయండి, దేహ చింతన అనేటువంటిది మాకు ఉండకూడదు ఇంకా అని చెప్పాడు. ఎవరు ఆయన? జనక మహారాజు. సీతాదేవిని రామచంద్ర ప్రభువుకి ఇచ్చి కాళ్ళు కట్టినటువంటి జనక మహారాజు తండ్రి విదేహరాజు అయ్యాడు ఆయన. తర్వాత వాళ్ళందరినీ కూడా విదేహరాజులు అన్నారు. ఆ దేహాన్ని అక్కడికి వదిలేశాడు ఆయన. దేహాన్ని అక్కడ వదిలేసి ప్రజాపాలన చేశాడు. ఎంత గొప్ప పనో చూడండి. ఇప్పుడు ఇంత చేసి ఆ పురోహిత చక్రవర్తి యజ్ఞం వల్ల అది ఈయన దేహం లేకుండా పోవాల్సి వచ్చింది, ఈయన చావుకు వచ్చింది, నిమి చక్రవర్తి చావుకి. కాబట్టి ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందంటే ఆ ఎంకి కథ సుబ్బి కథ మనం తలుచుకోలేకపోయినా ఇలాంటి కథలను మనం తలుచుకుంటే ఒకడి యొక్క దివ్యమైనటువంటి మంగళకరమైన కార్యక్రమం మరొకటికి మరణాంతకమైంది అని చెప్పి చెప్పుకునేటువంటి సందర్భంలో ఈ సామెత చాలా అర్థవంతంగా ప్రయోగింపబడుతుంది లోకంలో. ఇలాంటి వృత్తాంతాలు కనుక మనం ఈ సామెతల ద్వారా గుర్తు చేసుకుంటే మన మనస్సు పులకించి ఆ తర్వాత ఇలాంటి భాషామయమైనటువంటి పదాలను మనం వాడేటువంటి సందర్భంలో వీటిని చెప్పుకోవచ్చు. మరి మరో సందేహం అండి, కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి ఊడింది అంటూ ఉంటారు. మరి ఇది ఎటువంటి సందర్భంలో వాడతారంటారు? అంటే ఒకందుకు మనం చర్య చేపడతాం, ఆ చర్య అది ముందు ఉండేటువంటి దాన్ని కూడా పోగొట్టేటువంటి పరిస్థితి వస్తే అప్పుడు వాడేటువంటి సామెత. అంటే మనం ఏదైనా ఒక ఫలాన్ని ఆశించి ఏదో ఊరు వెళ్ళాం అనుకోండి, ఆ ఫలం అవతల ఆ అప్పు లేకపోతే ఏదో సహాయమో మనకి అందకపోగా ఈ ప్రయాణానికో అక్కడ ఉండటానికో మనకి ఏదో ఇంకో ఇబ్బంది వచ్చి ఉండే డబ్బులు కూడా పోయాయి అనుకోండి, ఏమిట్రా ఇది కొండనాలికి ముందేసి ఉన్ననాలికే పోయిందని. ఎందుకంటే కొండనాలికి లేకపోతే మనకి అక్షరాలు పలకటం అవన్నీ సాధ్యం కాదు. దానికి మందేసి ఉన్ననాలికి కూడా పోయింది అనుకోండి. అలాగా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు శిశుపాలుడు రుక్మిణీదేవి మీద మనసు బారేసుకున్నాడు ఆయన. కానీ వాడికి ఏదో గోమాయువు అంటే నక్క సింహం యొక్క సొమ్మును కోరుకోవటం అలాగా. ఆవిడ పుట్టింది ఎవరు? సాక్షాత్తు లక్ష్మీదేవి. రుక్మిణీదేవికిను లక్ష్మీదేవికి భేదం లేదు. ఇక్కడ భోజపుత్రిగా సాక్షాత్తు ఆ వైకుంఠవాసిని వచ్చింది. రాఘవత్వే అభవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు జావతారేషు విష్ణోహ ఏష అనపాయిని. ఎప్పుడు విడిచిపెట్టనటువంటి పరమకళ ఆవిడ. అగ్నికి తేజస్సు ఎలా సహజమో, సూర్యుడికి వెలుగు ఎలా సహజమో, చంద్రుడికి ఆహ్లాదకత్వం ఎలా సహజమో, అలాగా భగవంతుడికి లక్ష్మీదేవి అలా సహజమైనటువంటి పరమకళ. కాబట్టి విష్ణువు వేరు, మహాలక్ష్మి వేరు కాదు.
కాబట్టి అలాంటి పరమ దివ్య స్వరూపిణిని వీడు కోరుకున్నాడు, లభించలేదు. పరపరాక్రమం చేత ఆవిడ్ని పొందేశాడు కృష్ణ పరమాత్మ. శిశుపాలుడు కోపం వచ్చేసింది. స్వతహాగానే వాడు క్రూరుడు. వెంటనే ఏం చేశాడు, ఈయన్ని అవమానం చేయాలి అని చెప్పి, అవమానం ద్వారా ఆనందం పొందాలి అని చెప్పి ధర్మరాజు గారు రాజసూయ యాగం చేస్తూ ఉంటే అక్కడ వచ్చి కూర్చున్నట్టు. అక్కడ వచ్చి కూర్చుని ఈయన తిడదాం అనుకున్నాడు. తిడదాం అనుకుంటే ఏం జరిగింది అక్కడ, భీష్ముడు వీళ్ళందరికీ కూడా కృష్ణుడు ఎవరో తెలుసు. ఒక్కొక్కళ్ళు కృష్ణుడిని ఒక రకంగా భావన చేశారు, కానీ కృష్ణుడు ఎవరు, సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చినటువంటి వాడు ఆయన. స్థాపకాయ చ ధర్మస్య ప్రశమనో తదితరాయ చ, ధర్మాన్ని స్థాపనం చేయటం కోసం, అధర్మాన్ని తొలగించడం కోసం వచ్చినటువంటి వాడు, ఈ భూమిని చక్కగా నడిపించినటువంటి వాడు, ధర్మమయం చేసినటువంటి వాడు, దుష్ట క్షత్రియులందరినీ కూడా సంహరించినటువంటి కురుక్షేత్ర భూమికి ఆయన నాయకుడు. ఆయన కనిపించినటువంటి దివ్య శక్తి, ఆయన నడిపించినటువంటి అర్జునాదుల వల్ల యుద్ధాలు జరగలేదు, కృష్ణుడు వెనకాల ఉండటం వల్ల జరిగాయి. అందుకే ఆయన ఏమంటారు, జగన్నాటక సూత్రధారి అని. ఈ జగత్ అనేటువంటి నాటకాన్ని నడిపించేటువంటి వాడు కనబడినటువంటి వెనకాల ఉండేటువంటి దర్శకేంద్రుడు. కాబట్టి ఆయన నడిపించాడు. ఆయన అక్కడ వచ్చి సాక్షాత్తు కూర్చున్నాడు రాజసూయాగంలో. గోపికలకు కృష్ణుడు ఓ ప్రియుడిగా తెలుసు, చిలిపివాడిగా తెలుసు. ఆయనకి పేరు పెట్టేశాడు పాపం, ఏదో పసిపిల్లవాడు అనుకుని, ఎవరు, గర్గుడు. తమ పుత్రుడే అనుకుని విశ్వతోముఖుడే అనేటువంటి ఆ పరమాత్మను చక్కగా దగ్గర తీసుకుని కావలించుకుని ముద్దులు పెట్టుకున్నారు యశోదానందులు. తమ చిలికాడే అనుకున్నారు అక్కడ ఉండేటువంటి యాదవులందరూ. సఖా అని చెప్పి పిలిచి యాదవా అని పిలిచాడు ఎవరు, అర్జునుడు. తర్వాత విశ్వరూపం చూపించాక కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకున్నారు. ద్వారకావాసి కృష్ణ యాదవనందన అని చెప్పి, ఇలా నేను ఇష్టం వచ్చిన నిన్ను పిలిచానయ్యా, నన్ను క్షమించు అని ఏడుస్తాడు విశ్వరూప సందర్శన అయిన తర్వాత. కాబట్టి పరమాత్మ వాళ్ళ వాళ్ళ స్థాయిని అనుసరించి అలా అలా అనుభవంలోకి వచ్చారు, నీటి కొలది తామెరలాగా. ఆయన గొప్పతనం తెలుసుకోలేకపోయారు. కానీ భీష్ముడు, దాల్భ్యుడు వీళ్ళందరికీ తెలుసు ఆయన పరమాత్మ అని చెప్పి, విదురుడు వీళ్ళందరికీ. కాబట్టి ఆ భీష్ముడు ఏం చేశాడు, ఈయనకి గొప్ప గౌరవంతో సభా మర్యాదను అందించమన్నాడు. పెద్దవాళ్ళని పూజించి కదా సవనాదులు చేయాలి. రాజసూయ యాగంలో ఆయనకి గొప్ప వైభవమైనటువంటి ఆ పూజ జరిగింది. వెంటనే ఈయన ఎందుకు వచ్చాడు, ఆయన అవమానం చేయాలనుకో. ఆయనకి ఇలా సన్మానం జరిగేప్పటికీ ఈయనకి చాలా బాధ వచ్చేసింది. అవమానించి చాలా గొప్పవాడిగా తను గౌరవం పొందుదాం అనుకుని ఆయన ప్రారంభించేటప్పటికి ఆయన చక్రంతో ఈయన వేసేసాడు. కొండ నాలుగు మందేసి ఉన్న నాలుక పోయింది అన్నట్టుగా. అసలు ఆయన దేహానికి ఏదో గొప్ప కీర్తి తెచ్చుకుందామని ఆయన ఏదో తిట్లు తిడితే అసలు దేహమే లేకుండా పోయింది శిశుపాలుడి. ఎవడో ఆ ఆపఘాతనూజుడు, ఆ ప్రవహించేటువంటి గంగానదికి పుట్టినవాడు భీష్ముడు. ఆయన ఏదో వృద్ధుడైపోయి మతి స్థిమితం లేకుండా ఈయన్ని చెప్తే దాశారుహుండు పూజారుహుడే. ఎక్కడన్నా ఆ భీష్ముడు చెప్తే ఈ దాశార్హరాజు అనేటువంటి ఏమన్నా పూజకు అర్హుడా ఈ కృష్ణుడు అని చెప్పి ఆయన ఓ అని తిడుతూ ఉంటే చక్రం వేసేసి శిరచ్ఛేదం చేసేసాడు. అయ్యో. కాబట్టి కొండ నాలుగు మంది వేసి ఉన్న నాలుగు పోవటం అంటే మనం ఏదో చేయాలనుకుని ఈ దేహాన్ని గొప్పగా చూసుకుంటే దేహమే పడిపోయింది అనుకోండి, అప్పుడు ఏమిటి ఫలితం? కాబట్టి మనం ఒక మాట మాట్లాడితే అది మంత్రమయంగా ఉండాలి, చాలా అర్థవంతంగా ఉండాలి, చాలా శక్తివంతంగా ఉండాలి. అందుకని భాషను సుసంపన్నం చేయడానికి వచ్చినటువంటివి ఇలాంటివి అన్నట్ట ఈ జాతీయాలు సామెతలు. కొండ నాలుగు మంది వేసి ఉన్న నాలుగే పోయింది అని అంటే ఏదైనా ఒకటి చేయాలని అనుకుంటే ఆ పని జరగకపోగా మూలఛేదం జరిగితే వాడేటువంటి మాట అనమాట. శర్మ గారు, మరి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఎన్నో రకాలైనటువంటి మా అనుమానాల్ని చాలా చక్కగా నివృత్తి చేశారండి. మీకు ధన్యవాదాలండి. నమస్కారం. చూశారు కదండి విభీషణ శర్మ గారు మనకి ఎన్ని చక్రకిళీలు అందించారో. మరి రేపటి చక్రకిళీ వరకు ఆగాల్సిందే. అంతవరకు సెలవు. నమస్తే.